ప్రతి ఏడాదిలాగానే ఈ సమ్మర్లో కూడా సమ్మర్ ఉత్సవ మేళాలు మొదలయ్యాయి. ఎప్పుడు ఏదో ఒక కొత్త థీమ్తో సందర్శకులను ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. ఈసారి నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్ థియేటర్ దగ్గర కాశ్మీర్ అందాలు ఉట్టిపడేలా మినీ కాశ్మీర్ థీమ్తో ఉత్సవం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఉత్సవ మేళాను చూసేందుకు పబ్లిక్ క్యూ కడుతున్నారు. మేళాకు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. సమ్మర్ ఉత్సవ మేళ మొదలైంది. అయితే ఈసారి సమ్మర్ ఉత్సవ మేళకి ఎప్పటిలాగానే ఒక కొత్త థీమ్ తోటి నిర్వాహకులు అయితే తీసుకొచ్చారు. ఆ కొత్త థీమ్ ఏంటి అని అంటే కాశ్మీర్ అందాలు ఉట్టిపడేలాగా వాటికి సంబంధించిన ఏవైతే సెటప్ ఉంటుందో ఆ సెటప్ మొత్తం ఇక్కడ చేయడం జరిగింది. మనం ఎంట్రీలో ఉన్నాము ప్రస్తుతం. ఆ ఎంట్రీలో చూసుకుంటే ఏదైతే కాశ్మీర్కి సంబంధించిన చేపలు అవ్వచ్చు, అక్కడ ఏదైతే ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఆ అందాలు మనకు కనిపించేలాగా ఇక్కడ ఎక్వేరియం అనేది ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది మనతో పాటు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఎలా అనిపిస్తుంది మీకు ఈ కాశ్మీర్ చూడండి? ఫీలింగ్ ఉంది, బాగుంది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ కాశ్మీర్కి సంబంధించి? చాలా బాగుంది. బయట వెదర్ హాట్గా ఉంది కదా, లోపలికి రాగానే అందరూ చిల్గా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది. కాశ్మీర్ అంటేనే మంచుతో కూడుకున్నది, మీకు ఆ ఫీలింగ్ అక్కడికి వెళ్ళడానికి కుదరదు కదా, సో ఇక్కడికి వచ్చి పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఎక్కడైనా చూసారా ఇలా కాశ్మీర్ థీమ్? లేదు, ఫస్ట్ టైం ఇక్కడే. ఎప్పుడైనా వెళ్ళారా కాశ్మీర్కి? లేదు, వెళ్ళలేదండి. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది ఇక్కడ. ఈ ప్రైస్లో ఇది ఓకే, బెటర్. చూడవచ్చు, 100 రూపీస్లో చాలా మంచిగా అనిపించింది ప్లేస్ ఇది. ఇంకా అంతే కాస్ట్ ఏం లేదు, పిల్లలకి బాగున్నది, ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు సమ్మర్ ఉన్నది, సమ్మర్లో ఇక్కడ పిల్లలు వచ్చినాక చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా అనిపిస్తుంది మనం కాశ్మీర్కి వెళ్ళిపోయినలాగా అనిపిస్తుంది. ఇక్కడ మన దగ్గర వర్షాలు పడితే వర్షమే కనిపిస్తుంది, కానీ అక్కడ వర్షం మంచులాగా కనిపిస్తుంది. మీకు అలా ఫీలింగ్? ఎస్ సార్, అలా ఆడుతున్నది. ఫాగ్ ఫీలింగ్ అక్కడ ఉన్నది, ఇక్కడ లోపల లేదు, బయట ఫాగ్ లాగా పడుతుంది. సో అక్కడ వెళ్తే మీరు ఫీల్ అవుతున్నారా మంచులాగా? ఓకే ఫీలింగ్. ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఈ కాశ్మీర్ సంబంధించి? చాలా బాగా ఎక్స్పీరియన్స్, అంటే సమ్మర్లో చాలా బాగుంటుంది కదా, సమ్మర్ విజిట్ హాలిడేస్. కూల్ ఫీలింగ్ కానీ ఏదైతే కాశ్మీర్కి సంబంధించి మంచు ఆ ఫీలింగ్ అని తెలుసు. ఆ ఫీలింగ్ అయితే అటువైపు ఉంది, బాగుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు ఎక్కడైనా వెళ్ళారా ఈ కాశ్మీర్కి? వెళ్ళలేదు, బాగుంది. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుండే. చూపించిన దానికంటే కొంచెమే ఉంది అనిపిస్తుంది. అంటే ఒక 5 minutesలో అయిపోతుంది చూడడం. బాగుంది, హ్యాపీగా ఉంది. అక్కడికి వెళ్ళలేము కదా, ఇక్కడికి వచ్చి చూస్తున్నాం, అందుకే బాగుంది. మరి వెళ్ళే ప్రయత్నం చేస్తారా కాశ్మీర్కి? ఏమో, ఇక్కడ చూసినాం కదా చాలాదే, అక్కడికి వెళ్ళలేము. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు ఎవరినైనా కూడా మేము వెళ్ళలేకపోతున్నాం, కానీ ఆ ఫీల్ని అయితే మేము ఇక్కడ పొందుతున్నామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. సో మేడం, ఎక్కడి నుంచి వస్తారు? హైదరాబాదే. ఇప్పుడు కాశ్మీర్ థీమ్ ఇక్కడ ఏర్పాటు చేశారని మీకు తెలుసా? తెలుసు, సోషల్ మీడియా త్రూ చూసాను. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి రావడం? బాగుంది, పిల్లలకి హాలిడేస్లో చాలా బాగుంది, కూల్గా. మామూలుగా కాశ్మీర్ అంటేనే మంచు కొండలు, అక్కడి మంచు కానీ వర్షం పడ్డా కూడా మంచులాగానే పడుతుంది. సో మీకు ఆ ఫీలింగ్ కనిపిస్తుంది. లో బడ్జెట్లో అంత దూరం వెళ్ళకుండా ఇక్కడ బాగా అరేంజ్ చేశారు సమ్మర్లో పిల్లలకి. మేడం, మీరు ఎక్కడ నుంచి? మన హైదరాబాద్ అండి, మొత్తం ఫ్యామిలీ ఒకటే. బాగుంది, అలా బాగుంది చూడడానికి. సేమ్ మంచు మొత్తం చూసినట్టు ఫీలింగ్ బాగుంది. కాశ్మీర్ అంటే మనకు మామూలుగా టీవీలలో మౌంటైన్స్ కావచ్చు, మంచు కావచ్చు, అక్కడి యాపిల్స్ అవ్వచ్చు, అవన్నీ మనకు బాగా కనిపిస్తుంటాయి. మరి నీకు ఆ ఫీల్ కనిపిస్తుందా? అనిపిస్తుంది. అక్కడ కూల్నెస్ కూడా ఇక్కడ ఉంది. కాశ్మీర్లో ఉండే ఏదైతే మౌంటైన్స్ అవ్వచ్చు, అక్కడి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మంచుతో కూడుకొని ఉండడంతో వర్షాకాలం వచ్చినా కూడా మనకు ఇక్కడైతే వర్షాకాలం వచ్చిందంటే వర్షంతోనే మనకు కనిపించేది, కానీ అక్కడ వర్షం పడుతుందంటే అది మంచు వర్షం లాగా పడుతుంది. కేవలం మంచే కనిపిస్తుంది మనకు, ఒకవేళ వర్షం పడ్డా కూడా. అలాంటి ఫీలింగ్ అయితే, అనుభూతి అయితే మనకు కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సూపర్, చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఈ ఎండాకాలంలో ఇంత మంచులా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి. సమ్మర్ బయట చాలా వేడిగా ఉంది కదా, కొంచెం లోపలికి వస్తే ఆ ఫీల్, ఏసీ ప్లస్ ఈ వాటర్ కానీ చూస్తుంటే, ఈ క్లైమేట్ చూస్తుంటే చాలా కూల్గా అండ్ ఫీలింగ్ ఉన్నట్టు ఫీలింగ్ అవుతుంది. కాశ్మీర్ అంటేనే మంచు, అక్కడ ఏవైతే కొండలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, ఇవన్నీ. సో అలాంటి ఫీలింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? అవునండి, అఫ్కోర్స్ అండి, ఇక్కడ చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంది చూడడానికి. అంటే ఇప్పుడు ఆ మంచు కాశ్మీర్లో ఎలా మంచు ఉంటుందో అది ఇక్కడ ఈ స్క్రీన్లో వల్ల వీళ్ళు చాలా బాగా చూపించారు. సో వీఆర్ హ్యాపీ టు సీ దిస్ వన్. ఎంతమంది వచ్చారు మీరు అంతా కలిసి? మా మిస్సెస్ తోటి వచ్చాను నేను. ఓకే, బాగుంది, చాలా మంచిగా ఉంది, చల్లగా ప్రశాంతంగా. సండే రోజు కాబట్టి ఫ్యామిలీతో రావచ్చు, అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో చిల్ అవ్వడం కోసం కాశ్మీర్ అందాలు చూడడానికి. ఓకే, అక్కడంతా లేకపోయినా కానీ మనంత వరకు మన హైదరాబాద్లో సెట్ బాగుంది, మంచిగా ఉంది, ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయొచ్చు. మరి కాశ్మీర్ వెళ్ళారా నిజ జీవితంలో? లేదు, వెళ్ళలేదు. చూసిన తర్వాత తప్పకుండా వెళ్తామండి, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది మాకు, వెళ్ళాలి అని. ఇక్కడ ఏవైతే కాశ్మీర్కి సంబంధించి థీమ్ ఏదైతే ఉందో దీన్ని చూడడం వల్ల
ఇక్కడ అనుభూతి పొందడం కంటే అక్కడికి రియల్ లైఫ్లో వెళ్ళి చూడడంలో ఉన్న అనుభూతి ఇంకా ఎక్కువగా ఉంటుందని, సో దీన్ని చూడడంతో అక్కడికి కూడా వెళ్ళాలని చెప్పేసి చాలామంది దర్శకులు కావచ్చు చెప్తున్నారు. యూట్యూబ్లో చూసి క్యాజువల్గా వద్దామని చెప్పి ఫ్యామిలీ ద్వారా వచ్చాము అందరం కలిసి. మరి మీకు కాశ్మీర్ అందాలు అన్నీ కనిపించాయి? పర్లేదు, ఇంకా లోపల ఇంకా ఏముంటాయని చెప్పి ఎగ్జైటింగ్ ఉంది. లోపలికి వెళ్తే బాగుంటుంది. మీకు ఇప్పుడు కాశ్మీర్ అంటేనే మంచు అంటే చూడని కనబడుతుంది బట్ బాగుంది, కనబడుతుంది, చాలా బాగుంది. మేము ఒక రీల్స్ ఇట్లా స్క్రోల్ చేస్తుంటే రీల్స్లో వచ్చింది, దాన్ని బట్టి ఇక్కడ వచ్చినాం మనం మేము ఫ్రెండ్స్ తోటి. సో మంచిగా అనిపిస్తుంది అన్న. ఇది ఎట్లా కాశ్మీర్ వెళ్ళలేం కాబట్టి ఫ్రెండ్స్ తోటి మినీ కాశ్మీర్ అని వచ్చేసినాం. ఫ్యూచర్లో మరి ఫ్రెండ్స్తో కలిసి కాశ్మీర్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఫ్యూచర్లో జాబ్ వస్తే పక్క పోవాలి, ఫ్రెండ్స్ తోటి అందరితో కలిసిపోవాలన్న పక్క. ఏవైతే మంచు కొండలు ఉన్నాయో అక్కడి ఫీలింగ్ వెదర్ ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని ఇక్కడ నువ్వు అనుభూతి పొందుతున్నావా? కొంచెం లోపల వస్తుంది కదా, దాంట్లో కొంచెం ఏసీ లేక మంచిగా ఉంది, కాకపోతే బయట కొంచెం హీట్గా ఉంది, అంతేగాని సూపర్ వ్యూ. సో మొత్తానికి సమ్మర్ ఉత్సవ మేళాలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మినీ కాశ్మీర్ థీమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ సమ్మర్ హాలిడేస్ ముగిస్తుండడంతో చిన్న పిల్లల నుంచి పేరెంట్స్ వరకు ఇక్కడ ప్లేస్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనీతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.